5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ సిరీస్ లో ఇప్పటి వరకు తిలక్ వర్మ ప్రదర్శన అద్భుతంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దీంతో ఐసీసీ టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ తొలిసారిగా సూర్యకుమార్ యాదవ్ ను అధిగమించాడు. తిలక్ వర్మ టీ20 క్రికెట్ లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అద్భుత హాఫ్ సెంచరీ చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. అంతకు ముందు కూడా తిలక్ వర్మ దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం తిలక్ వర్మ తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సాధించాడు. తిలక్ వర్మ 832 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా రెండో స్థానంలో తిలక్ వర్మ, మూడో స్థానంలో ఫిల్ సాల్ట్ ఉన్నారు. ఇకపోతే ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ 763 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 5వ స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. ఇక ఎస్ఎస్వి జైస్వాల్ 685 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా నుంచి 3 ఆటగాళ్లు ఉన్నారు. 5వ స్థానంలో వరుణ్ చక్రవర్తి చోటు సంపాదించుకోగా 9వ స్థానంలో హర్షదీప్ సింగ్, 10వ స్థానంలో రవి బిష్ణోయ్ ఉన్నారు. ఇక ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్యా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు.